ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులను కాపాడాలంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. ఎంపీ గురుమూర్తికి రిప్లై లేఖ రాశారు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. రొయ్యలపై అమెరికా టారిఫ్ల నేపథ్యంలో భిన్నమైన చేపల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని లేఖలో తెలిపారు జితిన్ ప్రసాద్. ప్రపంచంలో కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్న రైతులకు లాభదాయక ధరలు వచ్చేందుకు ఎగుమతిదారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు ఆయన. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఇతర దేశాల మార్కెట్స్లో ప్రవేశానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. అమెరికాతో సైతం టారిఫ్లపై ఇరువురికి ప్రయోజనకరమైన ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని ఎంపీ గురుమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులను కాపాడాలంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. ఎంపీ గురుమూర్తికి రిప్లై లేఖ రాశారు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. రొయ్యలపై అమెరికా టారిఫ్ల నేపథ్యంలో భిన్నమైన చేపల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని లేఖలో తెలిపారు జితిన్ ప్రసాద్. ప్రపంచంలో కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్న రైతులకు లాభదాయక ధరలు వచ్చేందుకు ఎగుమతిదారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు ఆయన. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఇతర దేశాల మార్కెట్స్లో ప్రవేశానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. అమెరికాతో సైతం టారిఫ్లపై ఇరువురికి ప్రయోజనకరమైన ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని ఎంపీ గురుమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్.